తల్లి భూదేవి చల్లగా చూస్తే అన్నం ముద్దకు కరివేలేదని రైతు ఆత్మవిశ్వాసంతో ప్రకటించేవాడు. ఇది గతం. ఇప్పుడు 4-5 ఎకరాలున్న సన్నకారు రైతుల నుంచి 10 ఎకరాల మోతుబరులు కూడా సాగులో తగిలిన దెబ్బలకు నవనాడులు కుంగిపోయి జవసత్వాలు కూడగట్టుకోవడానికి నానా పాటలు పడుతున్నారు. వ్యవసాయం వ్యాపార పరమార్థమయ్యాక పరిస్థితి మారింది. ఒకవైపు వ్యాపారుల మాయాజాలం, మరోవైపు పగబట్టిన ప్రకృతి కొట్టిన దెబ్బలకు కుంగిపోతున్నారు. లాభాల సంగతి దేవుడెరుగు. బతుకు గడిస్తే చాలనుకునేటట్టు మిగిలారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే మిశ్రమ వ్యవసాయం చేయక తప్పదంటున్నారు శాస్త్రవేత్తలు. మన్ను నుంచి అన్నం తీసిన చేతులు మట్టి పనులు చేయడానికి వలసబాట పడుతున్నాయి. వ్యవసాయ రంగాన్ని ఎక్కి ఏలుతున్న ఆధునికత ధాటికి సాగు నిలువునా కూలిన ఇల్లయింది. వ్యవసాయం ప్రధాన అనుబంధ రంగాల మేలు కలయికగా కలిసి నడిచిన నాడు కూడుకు గుడ్డకు లోటన్నది కానరాలేదు. మార్కెట్ లక్ష్యంగా సాగు మొదలుపెట్టిన నాటి నుంచే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఒకప్పుడు రైతులందరూ పంటలతో పాటు పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు పెంపకం చేపట్టి ఖచ్చితమైన ఆదాయాన్ని పొందేవారు. అయితే వివిధ కారణాల దృష్ట్యా పశు సంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేపడుతున్నారు. అంతేకాకుండా ఒకే పంటను సాగు చేస్తూ నష్టపోతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి. వర్షం అనుకున్న సమయానికి కావలసినంత కురవడం లేదు. కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత, ఆదాయం లభించడం లేదు. వ్యవసాయాన్ని శాస్త్రీయబద్ధంగా చేపడుతూ క్షేత్ర వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం అత్యంత అవసరం. మిశ్రమ వ్యవసాయం అంటే పంటల సాగుతో పాటు పాడి పశువులను పెంచుకోవడము, కోళ్లను పెంచుకోవడం, గొర్రెలను, మేకలను ఈ పంటలతో పాటు కలిపి సాగు చేసుకునే విధానాన్ని మనం మిశ్రమ వ్యవసాయం అంటాం. ప్రస్తుతం మనం రైతులు సాగు చేసుకుంటున్న ఏక పంట విధానాన్ని మనం గమనించినట్లయితే రైతులందరూ వరి పంట, మొక్కజొన్న, పత్తి, కందులు ఈ పంటలను మన రాష్ట్రంలో ఎక్కువగా సాగు చేసుకుంటున్నారు. ఈ పంటలలో వచ్చే ఆదాయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఏ రైతుకు కూడా హెక్టార్కు 75,000 రూపాయలు మించి ఆదాయం రావట్లేదు. కాబట్టి ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అంటే పంటల విధానంతో పాటు మిశ్రమ వ్యవసాయాన్ని అందుబాటులోకి తెచ్చి రైతులకు అందించాల్సిన అవసరం ఉంది. ఈ మిశ్రమ వ్యవసాయంలో చిన్న సన్నకారు రైతులు, నీటి వసతి కలిగి ఉన్న ఏ రైతైనా సరే 2 గేదెలు పెంచుకున్న రైతుకు సంవత్సరానికి 80,000 నుంచి 90,000 రూపాయల నికర ఆదాయం వస్తుంది. అదేవిధంగా 10 గొర్రెలను పెంచుకున్న రైతుకు సంవత్సరానికి 60,000 నుంచి 70,000 రూపాయల నికర ఆదాయం వస్తుంది. 200 కోళ్లు పెంచుకున్న రైతుకు సంవత్సరానికి 2 బ్యాచ్లు మనము పెంచుకోవచ్చు. బ్యాచ్కి 20,000 చొప్పున 40,000 రూపాయలు ఆదాయం వస్తుంది. రైతుకు సంవత్సరానికి 2.5 లక్షల నికర ఆదాయం లభిస్తుంది. కాబట్టి ఈ ఆదాయము ఏ రకంగా ఏక పంట కాలం ఆదాయంతో పోల్చుకున్నా 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ. ఏ రైతు అయితే సంవత్సరం పొడవునా కుటుంబ సభ్యులందరూ పని చేయగలుగుతారో ఆ కుటుంబంలో ఆదాయం పెరుగుతుంది. సో కాబట్టి ఈ మిశ్రమ వ్యవసాయం చేపట్టిన రైతులందరికీ కూడా పని దినాలు పెరగడం ద్వారా ఆదాయం పెరుగుతుంది. మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయం అనుబంధ రంగాలను ఎన్నుకుని కలగలుపుగా వ్యవసాయం చేపట్టాలి. ఇందులో ఒక వ్యవస్థ నుండి లభించే ఉత్పత్తులు, వ్యర్థాలు మరో వ్యవస్థకు వనరులుగా మారి పెట్టుబడులుగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఒకటి కాకపోయినా ఒకదాంట్లోనైనా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. మిశ్రమ వ్యవసాయం చేస్తున్న రైతు పాడి పశువుల ద్వారా కానీ, గొర్రెల ద్వారా కానీ, కోళ్ల ద్వారా కానీ పెంట వస్తుంది. వీటిని రైతులు తిరిగి పొలానికి వేయడం ద్వారా నేలను సారవంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ పట్టణాలకు దగ్గరగా ఉన్న రైతులందరూ కూడా కూరగాయల సాగు, పండ్ల సాగు, మాంసము, పాలు వీటన్నిటిని ఉత్పత్తి చేసి ఉత్పత్తులన్నింటినీ కూడా నేరుగా పట్టణాలలో స్వయంగా మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. ఈ మిశ్రమ వ్యవసాయాన్ని ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణగా చేపట్టిన ఏ రైతుకైనా సరే మొదటగా 1-2 సంవత్సరాలు ఆదాయము అంత ఎక్కువ రాకపోయినప్పటికీ కూడా 5 సంవత్సరాల తర్వాత నికర ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ ఆదాయము ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం చేసే క్లాస్ 4 ఎంప్లాయీ 20,000 రూపాయలు నెలకు సంపాదిస్తున్నాడంటే రైతు కూడా అందుకు తగ్గకుండా తన ఇంటి దగ్గరనే పని చేసుకుంటూ తనకిష్టమైన పని చేసుకుంటూ 20,000 నుంచి 30,000 రూపాయలు నెలకు
నికర ఆదాయం సంపాదించుకునే ఏకైక మార్గము ఈ మిశ్రమ వ్యవసాయం చేపట్టడం. వ్యవసాయ వ్యర్థాల వినియోగంతో సాగు ఖర్చు తగ్గుతుంది, పశుగ్రాసాల కొరత ఉండదు, పశుపోషణ ఆరోగ్యవంతంగా ఉంటుంది. చిన్న సన్నకారు రైతులకు నిరంతర ఉపాధి, స్థిరమైన ఆదాయం లభిస్తుంది. భూసార పర్యావరణ పరిరక్షణతో పాటు పెరుగుతున్న జనాభాకు ఆహార భద్రత లభిస్తుంది.